Q&A సెషన్. సో మైక్ పాస్ చేశారు కదా. ఓకే, ఆస్క్ స్టార్ట్ చేయండి అడగడం ఉన్న వాళ్ళతో. విస్మయ్ విల్ జాయిన్ ఇన్ వైల్. ఉండండి, ఏం వెళ్ళిపోతారు, ఉండండి, వచ్చారు కదా. అడగండి. అరే స్టార్ట్ చేయండి కదా. మీరు ఎలా అయినా మీ దగ్గరికి వస్తూ రావాలి మళ్ళీ మైక్. యా, స్టార్ట్ చేయండి. సార్ స్టే సార్, వాట్ ఈస్ దిస్? యూ కేమ్ ఆల్ దిస్ వే, వాట్ యుల్ గో సార్? యూ సార్. ఓకే, క్రేజీ. ఆస్క్. విశ్వంత్ గారు హాయ్. 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 సో నమో, టీజర్ బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాజిటివ్ వైపు కనిపించిపోతుంది సక్సెస్ అనేది. సో కంగ్రాట్స్ కూడా ముందే చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ షూట్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ చెప్పారు మీకు, లిగ్మెంట్ ప్రాబ్లం కానీ, డైరెక్టర్ గారు అది తీసేటప్పుడు కానీ. అండ్ ద లొకేషన్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఎక్కడెక్కడ షూట్ చేశారు? అండ్ ఇంకా అసలు యూ సెట్ యువర్ నెగిటివ్స్ అంటే కొంచెం తగిలినవి. అలాంటి లొకేషన్స్లో పాజిటివ్స్ చాలా ఉంటాయి మీకు, మీ టీమ్ తోటి సెలబ్రేట్ చేసుకునేది. వన్ గుడ్ పాయింట్ విచ్ యూ ఫెల్ట్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. డెఫినెట్లీ. అంటే ఇందాక మాది ఫొటోస్ ప్లే చేశారు కదా, అప్పుడు నేను ఆ లొకేషన్స్ అన్నీ చూస్తున్నాను. సో ఈ లొకేషన్స్ అన్నీ ఎక్కడంటే సీలేరు అని మన మారేడుమల్లి అవన్నీ దాటేసి వెళ్ళిపోతే వైజాగ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అక్కడ ఇట్స్ అ వెరీ స్మాల్ ఏజెన్సీ. సో అక్కడ వి షాట్ ద హోల్ ఫిల్మ్ అక్కడే. సో ఫస్ట్లీ ఆ లొకేషన్ గురించి చెప్పాలంటే, మనం సాధారణంగా ఇప్పుడు మీరు రీసెంట్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా? గోవా వెళ్ళారా? గోవా ఇట్లా మనం ట్రిప్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి? గోవా వెళ్దాం, లేదా బ్యాంకాక్ వెళ్దాం, ఇట్లాంటివి ఏ గుర్తుంది. బట్ సీలేరు నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్. నేను అన్ని చోట్లకి వెళ్ళాం కానీ, బట్ ఇలాంటి ఆ క్లైమేట్ కానీ, ఒక ప్లేస్లో ఇట్లా కూర్చుంటే మనల్ని ఎవ్వడు ఏం చేయడు, అలా గ్రీనరీ, కొండలు, సో మెస్మరైజ్ అయిపోతాం. సో ఎంత షూట్లో, ఎంత హడావిడిలో ఏమున్నా సరే, సాయంత్రం అయ్యేసరికి మేము అందరం అలా కూర్చుని ఒక సన్సెట్ టైంకి అంతే ఉరికినే కూర్చున్నాం. అలా చూడకండి, ఉరికినే కూర్చుని సన్సెట్లో అలా చూసేసరికి బ్లిస్ అది. సో అలాగా సీలేరు మాకు ఆ ఊరే పాజిటివ్. ఆ ఊరిలో ఉన్న మనుషులు వాళ్ళందరూ అంటే ఏమన్నా సినిమా వెళ్ళామంటే అదొక తెలియని ఇది ఉంటుంది కదా, సినిమా చేస్తున్నారు మన ఊర్లో అని. సో వాళ్ళందరూ అప్పుడు ఇచ్చిన పాజిటివ్ రెస్పెక్ట్ అది. అబ్బా సార్, ఇది సార్ అదేనండి, వాళ్ళ దగ్గర నాటుకోడి ఎవ్రీడే అని. సో సాయంత్రం అయ్యేసరికి మా ఫుడ్ పారేది అన్నీ బ్రిలియంట్ అసలు అది. సో అవన్నీ పాజిటివ్. ఎలా ఈ పాజిటివ్ వైబ్స్ అన్నీ మాకు సాయంత్రం అయ్యేసరికి వచ్చాయి. సో మాకు ఇంకేం పెద్ద ఇబ్బందులు ఏమి అనిపించేది కాదు. సో ఇబ్బందులు లేదు చెప్పాక నిజంగా ఇబ్బంది ఉందా అని ఆలోచించాను అంతే. హాయ్ అన్న, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. అండ్ కంగ్రాట్స్, నిజంగా ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఇది చూస్తుంటే ఎవరే సుబ్రహ్మణ్యంలో నాని అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ మీ ఇద్దరిది అలా అనిపించింది చాలా. అంటే చాలా క్యూట్గా అండ్ టైమింగ్లో డైలాగ్ పడే. మీరు బయట కూడా అలాగే ఉంటారు, చాలామంది తెలియదు. సో ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ మీరు? అదే చెప్తాను. నేను జనరలీ కొంచెం డీప్గా చెప్పాలంటే, నేను జనరలీ చాలా ఇంట్రోవర్టెడ్ ఉంటాను, చాలా షై ఉంటాను. నేను మాట్లాడడం అది చాలా కష్టం. బట్ యాక్షన్ టు కట్లో నిజంగా ఆ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్కి దగ్గరలో ఉన్న క్యారెక్టర్ అయితే దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేం. అంటే నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు నిజంగా దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అందులో ఆ క్యారెక్టర్లో ఎటకారం ఉంటుంది, ఏం మాట్లాడినా సర్కాజం ఉంటుంది. సో మామూలుగా ఒకవేళ నాకు మైక్ తీసేసి లైట్లు ఆపేసి కొంచెం పక్క వెళ్ళిపోమంటే నేను చాలా ఎటకారంగా ఉంటాను. ఇక్కడ కాబట్టి కొంచెం ఫార్మల్గా ఉండి నీట్గా మాట్లాడుతున్నాను. సో ఆ ఎటకారం అవన్నీ కరెక్ట్గా పెట్టారు దాంట్లో. సో ఎస్పెషల్లీ యాక్షన్ అన్న వెంటనే ఆటోమేటిక్గా నా సొంత క్యారెక్టర్, నేను ఫస్ట్ టైం ఐఎమ్ షోయింగ్ మై సొంత క్యారెక్టర్ అన్నట్టుంది. మిగతా టైం అంతా తొక్కేసి లోపల పెట్టేసి షూలో పెట్టుకుని కూర్చున్నా అలా. బట్ ఇప్పుడు కుల్లంగా అలా బయటకు వచ్చి చేశాను కదా, సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఓ బరువు తీరిపోయింది ఫస్ట్ అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. అండ్ డైరెక్టర్ గారు చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు కానీ డైలాగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. అంటే మీరు అనుకునే విధంగా వచ్చింది అనుకుంటా. సో అంటే విలన్ క్యారెక్టర్లు చేసే వాళ్ళతో కూడా కామెడీ చేయొచ్చా అని ఇప్పుడే అనిపిస్తుంది. సో అంటే ఆ కామెడీ టైమింగ్లో యాజ్ ఎ కమెడియన్లు పెట్టి చేస్తే ఇంకా బాగుందేమో అని అనిపిస్తుంది నాకైతే. సో అక్కడ పెట్టాల్సి వచ్చిందా? అలా ఏం లేదండి. అంటే తన క్యారెక్టరైజేషన్ సీరియస్గానే ఉంటుందండి, కానీ ఆ బిహేవియర్ మాత్రం మన కామెడీగా ఉంటుందండి. అంటే ఆ సిచ్యువేషన్లో మన కామెడీ జనరేట్ అవుతుందండి. ఈవెన్ దో మన పవన్ క్యారెక్టర్ అయినా కూడా తనది కూడా అంతే అండి. క్యారెక్టర్లో మనం క్యారెక్టర్తో కామెడీ అని చేయించాము, ఆ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ మీకు కామెడీ జనరేట్ అవుతుందండి. సినిమా అంతా అలాగే ఉంటుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్, నిజంగా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అయితే పడింది. అంటే చాలామందికి ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆఫ్ కెమెరా అలాగే ఉంటాం,
ఆన్ కెమెరా కూడా యాక్ట్ చేయవసరం లేదు. సో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఎ గుడ్ క్యారెక్టర్ బ్రో. లైక్ ఇనిషియల్గా అయితే కొంచెం హోంవర్క్ చేసాము. మాట చెప్పే కదా మా డైరెక్టర్తో తిరిగి కొద్దిగా యూస్ టు అబ్జర్వ్ హిమ్ అండ్ ఆల్. తర్వాత మేము అందరం కూర్చొని ఒక చిన్న రిహర్సల్ లాగా అట్లా అయ్యాయి బేసిక్గా. అండ్ యా, ఇట్స్ అ ఫ్రీ స్పిరిటెడ్ క్యారెక్టర్, లైక్ నేచర్ లవర్. నాలో కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, సో అలా కనెక్ట్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ గాట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ బై అగైన్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ డియర్. విశ్వనాథ్ గారు హలో సార్. హాయ్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, చాలా పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ మీరు, ఎందుకు గ్యాప్ ఎందుకు వస్తుంది? సెన్సిబుల్ క్యారెక్టర్స్ అయితే మీకోసం చాలా మంది డైరెక్టర్ రాస్తూ ఉంటారు. డెఫినెట్లీ. ఎందుకు గ్యాప్ వస్తుందా? తీసుకున్నారా సినిమా డైలాగ్ లాగా? నాకు కూడా తెలియదండి. అదంటే నేను చెప్పాను, నేను ఐ బికమ్ వెరీ కుకున్. నేను మంచి సినిమాలు చేయాలనుకుంటూ ఉంటాం. సో ప్రాసెస్లో నాకు తెలిసి ఈ మధ్యన ఎప్పుడు అంత పెద్ద బిస్కెట్ సినిమాలు ఏం చేయలేదు. బాగానే మంచిగా చేశానండి. ఏదైనా తప్పుగా ఒకటో రెండో ఏదైనా పడుంటాయి ఆ ప్రాసెస్లో, మీకు తెలుసు కదా. బట్ అదర్వైజ్ మంచి సినిమా చేయాలన్న థాట్ ప్రాసెస్తో వెళ్తుంటాం. మంచి టీంలు ఎలా తగులుతారు, చేస్తాం. ఆ సినిమా అలా జరగాలి అంతే. సో లాస్ట్ నాకు తెలిసి ఓపెట్ కదా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ యాక్చువల్లీ చాలా మంచి సినిమా. మాకు కోవిడ్ వచ్చి కొట్టింది. నేనే ఫస్ట్ స్లో అంటే నాకన్నా స్లోగా అప్పుడు కోవిడ్లో ఇలాంటివన్నీ వచ్చి కొట్టేస్తున్నాయి. బట్ దాని తర్వాత ఒక జోన్లో వెంట ఇంటూ థ్రిల్లర్స్. బట్ ఇప్పుడు కంప్లీట్గా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఓన్లీ లవ్ స్టోరీస్, ఓన్లీ కామెడీ స్టోరీలు చేసి, మీరు అన్నారు కదా ఆ పొటెన్షియల్, ఇది ఇట్ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ అందరికీ ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది మీకు. అప్పుడులో వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ మేడ్ దే విల్ కమ్ బ్యాక్. సార్ అందరికీ డ్రీమ్ శంకర్ గారితో సినిమా చేయాలి. అవును సార్. అట్లాంటిది ఆ డ్రీమ్ చాలా తొందరగా వచ్చేసింది మీకు. అవును సార్. ఏంటి పొటెన్షియల్ చూసారు సార్. ఏంటి సార్ గేమ్ చేంజర్లో ఎలా ఉంటుంది మీ? ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండి. అంటే సాధారణంగా నేను బయట ఏం చెప్తున్నానంటే, ఎండ్ ఆఫ్ ది డే అందరం పెరుగుతాం. నేను విల్ మేక్ అ బిగ్ ఫిలిం, 100 crore ఫిలిం, విల్ మేక్ ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తా. అన్ని చేసినా శంకర్ గారికి మళ్ళీ ఆయన సెట్ ఆఫ్ హీరోలు ఉన్నారు. కమల్ సార్ ఉంటారు, చరణ్ ఉంటారు, అలా ఆయన సెట్ ఆఫ్ యాక్టర్లు ఉంటారు. సో మనం ఆయనతో సినిమా చేయాలంటే మనం 200 crore వెళ్ళినా 100 crore వెళ్ళినా ఆయన 1,500కి వెళ్ళిపోతారు. అలాంటి ప్రాసెస్లో సరే మనకు ఇప్పుడే సినిమా దొరికింది ఆయనతో, యూ షుడ్ గెట్ అ ఫిలిం, డూ ఇట్ అనుకున్నాను. సో అలా దొరికింది ఛాన్స్ అంటే ఐమ్ వెరీ ఫార్చునేట్ ఫస్ట్. తర్వాత అప్పటికి ఐ థింక్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ డేస్ విత్ దెమ్. అలా జర్నీ బ్రిలియంట్ ఆపర్చునిటీ అండి. ఐ వర్క్డ్ ఫర్, అంటే నేను క్యారెక్టర్ చెప్పలేను, బట్ ఐ వర్క్డ్ ఫర్ దట్ ఫిలిం ఫర్ అ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. మొన్నే చెన్నై వెళ్ళి షూట్ చేసి వచ్చాం. అంటే ఆ థాట్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలా సినిమా చేయగలుగుతున్నామో ఆయనతో సినిమా చేసినప్పుడు కూడా ఎవ్రీ అదర్ డైరెక్టర్ అలా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ ఆయన డీటెయిల్డ్ పర్ఫెక్షన్ బ్రిలియంట్ అండి. అంటే ఇట్లా జరగాలి సీన్ అంటే అట్లా జరుగుతుంది. అది రిహార్సల్ ఒక 4 సార్లు చేస్తామో 10 సార్లు చేస్తాం. మెయిన్ టేక్లో ఒక 20 సార్లు చేస్తాం. బట్ ఆ సీన్కి పర్ఫెక్షన్ వచ్చే వరకు అలా అవుతుంది. అందుకే నేను పుట్టినప్పుడే హిట్లు కొట్టారండి. నేను పుట్టేసరికే హిట్లు కొట్టారు ఆయన. ఓకే. రామ్ చరణ్ గారి కాంబినేషన్లు ఉంటాయా మీ సీన్స్ ఏమన్నా? ఉంటాయండి, అన్నీ ఆయన కాంబినేషన్లోనే చేశాను. ఎలా ఉంటుంది సార్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్? ఆయన క్యారెక్టర్ అండి, ఆయన బయట సినిమాలో చెప్పు. సినిమాలో ఐ థింక్ ఇంకా ఇప్పుడు ఇది ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు రాబోతున్న సినిమా కదండి. సో ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియాలిటీ, పాటలు ఆర్ డాన్స్లు అవన్నీ ఐ థింక్ కిక్యాస్ వచ్చినాయండి. అంటే నేను అక్కడ వింటూ ఉంటాం కదా సెటిల్లో, సో కిక్యాస్ థింగ్స్ అంటే. బట్ ఆయనతో వెరీ ఫార్చునేట్లీ మేము నైట్ షూట్స్ చేసినప్పుడు అంతా ఎక్కువ ట్రావెల్ అయ్యాం. సో అన్న కూడా ఉన్నారు, ఆయన కూడా. సో ఏమోండి, వెరీ డౌన్ టు ఎర్త్. ఇందాక విస్మయ అన్నట్టు అది డౌన్ టు ఎర్త్ అన్నా లేదంటే స్టార్లు అన్నా నిజంగా వాళ్ళు అందరం మేమందరం జస్ట్ ఒక బడ్డింగ్ యాక్టర్స్ ఎట్లా ఉంటారో ఐ థింక్ దే ఆర్ స్టార్స్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అలాగా ఆయన ఏముండ ఆరా, చరిష్మా, ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ ఇట్. ఆయనతో పాటు ఉన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడిన ప్రతి చాలా గట్టి తగులుతుంది. సో పని చేసినా చాలా గట్టి తగులుతుంది, 1-2 మాటలన్నా. జూన్ 7th ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. కాజల్ సినిమా ఉంది, తర్వాత నవదీప్ ఉంది, ఇంకా 2-3 సినిమాలు. ఎందుకు పెద్ద సినిమాలు వచ్చే టైంలో మీ సినిమా వేసుకుంటే కిల్ అయిపోతుంది? చూద్దామని అన్ని సినిమాలు చూసేద్దామని. జూన్ 7th ఖాళీగా ఉంటారు కదా, కొంచెం ఇప్పుడే ఎలక్షన్స్ అయినాయి, అందరు రిలాక్స్డ్గా ఉంటారు. ఐ థింక్ ఆవిడ పొద్దున్న ఒక సినిమాకి వెళ్దాం, సాయంత్రం ఒక సినిమాకి వెళ్దాం. మనందరం ఆ కల్చర్ నుంచి వచ్చాం కదండి. 3 షోలు చూసేవాళ్ళం, 4 షోలు చూసేవాళ్ళం రోజుకి. సో ఆ కల్చర్ని మళ్ళీ తీసుకొద్దామండి. మళ్ళీ ఐ థింక్ ఇప్పుడే అందరూ జనాలు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు థియేటర్స్. చాలా రోజుల తర్వాత అన్ని చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యాక్టర్సు, బ్యానర్సు, డైరెక్టర్సు హిట్లు అవుతున్నాయి ఈ మధ్యన. అన్ని సినిమాలు కథ బాగుంటే సినిమా హిట్ అయిపోతుంది, ఒక 2 రోజులు ఆడియన్స్ బాగుంటే హిట్ అయిపోతుంది, మీకు నచ్చితే హిట్ అయిపోతుంది. సో యా, హాయ్ టీమ్, నమో టీమ్, అందరికీ కంగ్రాచులేషన్ ముందుగా.
సో అంటే ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడారు కదా, సో ఆదిత్య గారు మీకు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మాట్లాడుతూ ఫ్లోలో చాలామందికి పంచులు వేశారు. సో మధ్యలో వేణుస్వామి గారు అన్నారు. సో అలా అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వీడియోలు వైరల్ అవుతాయి, మీ పరిస్థితి ఏంటి, కామెంట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అసలు? పర్లేదు సార్, ముందు హాయ్ మీకు. సార్ వేణుస్వామి గారు నేనేం అనలేదు కదా సార్, ఎప్పుడో ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చేమో అన్నాను కానీ మిస్ఫైర్ అవుద్ది అని నేను చెప్పలేదు కదా సార్. అంటే నేను అంత కాన్ఫిడెంట్గా నేను వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పాను సార్, అంతే సార్. మేబీ డిబేట్లో విలువచ్చా? డిబేట్లోకి పిలిస్తే అలా నేను కూడా జాతకం చెప్పించుకుంటానండి, చూద్దాం. ఏమంటారు దానిపై మీ టేక్? మేము ఓకే అండి, నాది కూడా ఈ మధ్యన జాతకం ఇప్పటివరకు చూపించుకోవాలి, చూస్తారంటే నేను రెడీ. సో అందరం డైరెక్టర్ గారు అంటే మీరు అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ కామెడీ సెన్స్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ కైండ్ ఆఫ్ సినిమాలే తీస్తూ ఉండిపోతారా, లేదంటే మీలో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే నేను కొంచెం లవ్ స్టోరీస్లో కొంచెం వీక్ అండి. ఆల్ జానర్స్ నేను టచ్ చేస్తాను, వాటిలో 100% కామెడీ ఉంటుందండి సెకండ్ లేయర్లో. థ్యాంక్ యూ. సో హీరో గారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్ గారితో ఫస్ట్ కదా, సో ఫస్ట్ డైరెక్టర్, బట్ ఇంత కామెడీగా తీయడము కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం? నాకు ఆదిత్య ముందర నుంచే తెలుసండి. నేను చంద్రశేఖర్ ఎల్లటి గారి దగ్గర సినిమా చేశాను మనమంతా. సో ఆదిత్య కూడా ఆయన దగ్గర వర్క్ చేశాడు అప్పుడు. సో నేను ఓపిట్ట కథ చేస్తున్నప్పుడు సేమ్ ప్రొడక్షన్లో ఆదిత్య వాజ్ వర్కింగ్ ఫర్ చందు సార్. సో అప్పటి నుంచి 2-3 సార్లు సరదాగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఆదిత్య ఒక లాంగ్ హెయిర్ వేసుకుని ఒక పోనీ వేసుకుని ఉండేవాడు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, భయ్య కలుద్దాం, ఎక్కడున్నారు మీరు అన్నారు. సరే రా అన్న. వచ్చేసరికి ఫుల్ హెయిర్ కట్ ఇలా ట్రిమ్ లే చేసుకుని స్టైల్గా వచ్చా. ఏంటి అప్పటికిప్పటికి మారిపోయావు నువ్వేనా అన్నాను. లేదు ఇలా ఫుల్. సో వీళ్ళందరూ ఏదో ఇంకో చెప్పాను ఇందాక వజ్రంలో మాట్లాడాడు కదా, అలా ఒక జోన్లో ఉంటాడేమో. సో రావడం సైలెంట్గా ఉంటాడు, కానీ కథ ఓపెన్ చేస్తాడు, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఐ థింక్ 1 time 2 times విన్నాం కదా, అండ్ వీ టుక్ ఇట్ ఆఫ్. అది అప్పుడు వెంటనే అర్థమైపోయింది, ఇంకా కామెడీ అదరగొట్టేస్తామని. విశ్వంత్ గారు, హాయ్. ఇప్పటివరకు మీరు చాలా సినిమాలు చేసి ఉన్నారు, అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే మీరు బాగా ఎగ్జైట్ అయిన పాయింట్ కానీ మీకు బాగా నచ్చిన విషయం? అదండి, నాకు బాగా నచ్చింది అదే. నేను బేసికలీ నా సొంత క్యారెక్టర్ని చూసుకోగలిగాను. అంటే ఆ క్యారెక్టర్లో నెటకారం కానీ, ఆ క్యారెక్టర్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కామెడీ టైమింగ్ బేసికలీ అదే. నాకు అంటే వేరే ఆటల్లో కొంచెం నేను ఎప్పుడూ సటిల్గానే చేశాను. సో స్టోరీ డ్రివెన్ సినిమాలు ఎక్కువ చేశాను. సో ఆ స్టోరీ డ్రివెన్ సినిమాలు ఏమవుద్ది, హీరో కెన్ బి వెరీ సటిల్, సో నాట్ మోర్ ఎనర్జెటిక్ కొన్ని నేను చేసిన క్యారెక్టర్. బట్ దిస్ టైమ్ వీ గేవ్ మోర్ ఎనర్జీ టు ద క్యారెక్టర్, మోర్ ఎటకారం టు ద క్యారెక్టర్, విచ్ ఈస్ యాక్చువల్లీ మీ. నా సొంత క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో అది బాగా ఎగ్జైట్ చేస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఇందాకే చెప్పారు గేమ్ చేంజర్లో మంచి డేస్ వర్క్ చేశారు, కొంచెం ఎక్కువ డేస్ వర్క్ చేశారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ చరణ్ గారు అంటే ఏం చెప్తారు సార్? డిసిప్లిన్ అండి, డిసిప్లిన్. ఐ థింక్ సెట్లో ద వే హీ ఈజ్, అంటే మేము సాధారణంగా నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు దిల్ రాజు గారు నా ఫస్ట్ సినిమా కదా, అప్పుడు సెట్లో మనకన్నా సీనియర్స్ ఎవరున్నారో లేదా బాగా ఇంకా ఎవరున్నారో చూసి వాళ్ళని చూసి వీళ్ళు ట్రై టు ఇన్స్పైర్, అంటే అలాగా ఉందాం మనం నెక్స్ట్ సినిమా నిజంగా ఇలా ఉండాలేమో అనుకుంటాను. నాకేం తెలియదు కదా. సో నువ్వు ఎక్కడైనా జాబ్ జాయిన్ అవుతే ఆ జాబ్లో ఎలా పక్కడు ఏం చేస్తున్నాడో చూస్తాం అలాగా. సో అలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఫస్ట్ సినిమా నుంచి. సో అలాగే ఈ సినిమాలో ఈయన్ని చూసి ద వే హీ టాక్స్, ద వే హీ మూవ్స్, సో అవన్నీ కొన్ని సటిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియదు, బట్ ఆ హ్యాండ్ గెస్చర్ నుంచి అన్నీ కూడా కొన్ని, ఇఫ్ యూ అబ్జర్వ్ అ పర్సన్ యూ విల్ స్టార్ట్ ఆయనలోకి వెళ్ళిపోవడం, విల్ ట్రై టు గో. సో అవి అబ్జర్వ్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ అండ్ యాక్ట్ దట్ వే. అలా ఉండాలి బయట, మోర్ దాన్ ఇన్ ద సినిమా. బయట ఐ థింక్ ద వే హీ ఈజ్ ఇంకా బ్రిలియంట్. సినిమాలో ఆయన ఏంటి విశ్వరూపం అందరికీ తెలుసు, బట్ బయట బ్రిలియంట్. డైరెక్టర్ గారు ఇక్కడ యాక్చువల్గా టీజర్ ట్రైలర్ చూస్తే మొత్తం కామెడీగా ఉంది, బట్ టైటిల్ ఏమో నమో అని ఒక ఆధ్యాత్మికంగా పెట్టినట్టు అనిపిస్తుంది. టైటిల్కి మీ కంటెంట్కి లింక్ ఎలా? అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు సినిమా లవర్సే కానీ టైటిల్ బాగాలేక నేను సినిమాకి వెళ్ళలేదు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాళ్ళండి. సో టైటిల్ అట్లీస్ట్ మనం క్యాచీగా ఉండాలి, అక్కడి నుంచి అన్నీ క్యాచీగా ఉండాలని అనుకునేవాడినండి. సో నమో అంటే నగేష్ మోహన్, ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలామంది నరేంద్ర మోడీయా, నువ్వు బీజేపీయా అని కూడా అడిగారండి. కానీ అలా అడగడం వల్ల కూడా కొంచెం పాపులర్ అవుతుంది కదండి. సో థ్యాంక్ యూ అండి. ఓకే విశ్వంత్ గారు,
రీసెంట్గా మీరు ప్రొడ్యూసర్గా మారుతున్నారని రూమర్స్ వస్తున్నాయి, నిజమేనా? అసలు అండి రూమర్స్ కాబట్టి రూమర్సేనండి, అసలు కాదు. నువ్వు నన్ను అడుగుతా అంటే లేదండి అసలు. అంటే మీరు ఆల్మోస్ట్ మీ మూవీస్ అన్ని బాగుంటాయి యాక్చువల్గా. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ లేదా కొంచెం క్లాసీ మూవీస్ మీ అన్నీ కూడా. ఈవెన్ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫర్ హైర్ కూడా సినిమా బాగుంటుంది, బట్ మీరు చెప్పినట్టు కరోనా వల్ల వర్కౌట్ అవుతుంది. అంటే మీరు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టు హీరో రెండు ప్యారలర్గా చేసుకుంటూ వెళ్తారా లేదా ఓన్లీ హీరో మీద వెళ్తారా? అంటే గాడ్స్ గ్రేస్ ఐ థింక్ లీడ్ క్యారెక్టర్సే చేస్తూ ఉన్నానండి ఇప్పటివరకు. బట్ మధ్యలో ఒక సినిమా మంచి సినిమా వచ్చింది కానీ జర్సీలో చేసినప్పుడు ఐ థింక్ సినిమా ఈజ్ బిగ్గర్ దాన్ మనందరి క్యారెక్టర్లో అని ఫీల్ అవుతుంటాను నేను. సో ఇట్ డజంట్ మీన్ ఒక 5 minute రోల్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ ఐ వాంట్ టు డూ ఇట్. సో అందుకు జర్సీ చేసిన, గేమ్ చేంజర్ చేస్తున్నా, మనకి ఇష్టమైన డైరెక్టర్ కోసం చేయాలనుకుంటాం. సో అలాంటి ఆపర్చునిటీ కోసం ఐ విల్ డెఫినెట్లీ డూ. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ఫిల్మ్స్ అండి. నేను ఇప్పుడే నా నెక్స్ట్ సినిమాలు కూడా మేకింగ్ మై ఓన్ లీడ్ ఫిల్మ్స్. విస్మయ్ గారు, లాస్ట్ టైం కృష్ణగాడు ఒక రేంజ్, సో దాంట్లో చాలా బబ్లీ క్యూట్ క్యారెక్టరు. సో దీంట్లో చూస్తే అంటే కామెడీ ఉన్నా కూడా ఒక ఏదో సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంది. సో దీనికోసం మీరు ఏమైనా స్పెషల్ వర్క్షాప్ ఏమైనా తీసుకున్నారా? అలా ఏం లేదు, బట్ డైరెక్టర్ సార్కి ఆ క్యారెక్టరైజేషన్ ఒక ట్రైబల్ అమ్మాయిగా ఉండాలి అంటే అలానే ఉండాలనుకున్నారు. సో అది అలానే అయిపోయింది. నిజంగానే లైట్ ఆఫ్ చేసి కొంచెం అందరూ సైలెంట్గా ఉంటే అందరూ కొండల్లాగా ఉంటామండి మనం. నిజంగా మనందరం చేసేది ఏదో మైక్ ఇచ్చారు కాబట్టి ఎంత ఫార్మల్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అందరం అలాగే ఉంటాం. సో అంటే మీకు లుక్స్ పరంగా కూడా చూసుకుంటే కృష్ణగాడుకి దీనికి చాలా చేంజెస్ ఉన్నారు. సో అంటే సినిమా గ్యాప్ వల్ల, ఇయర్స్ గ్యాప్ వల్ల, లేదంటే మీరు లుక్స్ చేంజ్ చేశారా? లుక్స్ ఏం చేంజ్ చేయలేదు, అది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అది జనరల్ ఒక 19-20 years గర్ల్ క్యారెక్టరైజేషన్, మన పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టరైజేషన్. ఇది వచ్చేసి కంప్లీట్ ట్రైబల్. ఈ క్యారెక్టర్కి అసలు నేను ఫస్ట్ సూట్ అవుతానా లేదా అని నేనే భయపడ్డాను, బట్ యా ఐ లుక్ గుడ్ ఆఫ్ కోర్స్. హలో, నమస్తే అండి. యశ్వంత్ గారు, సార్, ఆర్టిస్ట్కి ప్రతి సినిమా ఒక పునర్జన్మే. ఆ సినిమాలో క్యారెక్టర్ పండించి ఆడియన్స్ని మెప్పించడం అనేది డైరెక్టర్ చేతిలో, హీరో చేతిలో ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ మీకు నచ్చటానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఏంటి? తప్పకుండా సార్. మీరు ఫస్ట్ లైన్ అన్నారు సార్, ఆర్టిస్ట్ ప్రతి జన్మ, మరీ పూర్తి తెలుగులో చెప్పారు సార్. నేను అదే నా ఇన్స్టాగ్రామ్ బయో కింద పెట్టుకున్నా, 1 life many roles అని, అదే యాక్టర్. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అలాగే వేరు కథలతో ఇంకా బాగా పుట్టుకురావాలని అనుకుంటున్న ప్రాసెస్లో అయితే వచ్చి కథ చెప్పాడు సార్. చెప్పినప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నేనేంటో ఆ కథ నేను ఎప్పుడు చేయలేదు కదా, సో నేనేంటో ఆ కథని ఆ క్యారెక్టర్ అని చెప్పాడు. సో అది చేద్దాం అనిపించింది ఫస్ట్. తర్వాత ఆనెస్ట్లీ ఇప్పుడు కీపింగ్ ఆల్ దిస్, తర్వాత ఏంటంటే మనకి ఒక జాన్రా ఉంటాయండి, బడ్డీ ఫ్లిక్ అనేది. ఇప్పుడు హ్యారల్డ్ అండ్ కుమార్ అని ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. ఎడ్డిగా ఒక 2 కుర్రోళ్ళు, వాళ్ళు అమెరికాలో అయితే వీడ్ కామెడీ అనో లేదా బడ్డీ ఫ్లిక్ అనో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. బట్ మనకున్న స్కోప్లో, మనకున్న జానరాలో ఒక బడ్డీ ఫ్లిక్ చేసాం. సో అండ్ ప్రాపర్గా ఆ జానర్కే స్టిక్కే చేసాం సినిమాని. ఎక్కడ కమర్షియాలిటీ కోసం అని సైడ్కి వెళ్ళో, లేదంటే లవ్ ట్రాక్ కోసం మళ్ళీ సైడ్కి వెళ్ళి అలా ఏమీ చేయకుండా ప్రాపర్ జెన్యూన్గా ఒక బడ్డీ ఫ్లిక్ని, కామెడీని ఎలా పండించగలం అలా పండించాం. 2 ఎడ్డిగాళ్ళు ఒక దారిలో వెళ్తూ ఉంటారు, వాళ్ళ దారిలో ఏమేమి బిస్కెట్లో దొరుకుతాయి, వాళ్ళకి అన్నీ జరుగుతాయి. వాటి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, అందులో గ్యారంటీగా ఒకడు లంబుగాడు ఉంటాడు, ఒకడు జంబుగాడు ఉంటాడు. అలాంటిదే మా ఇద్దరిది స్టోరీ. సో అంత ఎడ్డి ఫన్ ఉంటుంది అనమాట. సో వెరీ ఇందులో దెర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిక్ ఆల్సో. సో అంత నేను ఇందాక చెప్పినట్టు లాజిక్ లెస్ మ్యాజిక్ ఏం కాదు, ఇది లాజిక్తోనే ఫన్ ఉంది. సో డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు కమర్షియల్ వేలో ఒక మాస్ మసాలా, రివెంజ్లు, మర్డర్స్ ఇలాంటి నేపథ్యంతో వస్తున్న సినిమాలు ఇప్పుడు నడుస్తుంది అట్లా. సో తొలిసారిగా మేము డైరెక్షన్ చేస్తూ ఈ కథ ఎన్నుకొని తీయాలి అని మీ మీద కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రేక్షకులు ఎంతవరకు మెప్పించగలనుకున్నారు? సార్, బేసిక్గా కామెడీ సినిమాలు ఎప్పుడైనా చూస్తారండి, అది కామెడీ సినిమాలకు ఉన్న ప్లస్ పాయింట్స్ అండి. మళ్ళీ ఇంకొకటి హర్రర్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, ఇంకా వేరే జానర్ సినిమాలు మీరు చెప్పారు కదా సార్. ఆ సినిమాలు చేయాలంటే నాకు ఇంకొంచెం బడ్జెట్ కావాలండి. ఆ బడ్జెట్ కావాలంటే ఈ సినిమా హిట్ కావాలి. సో ఈ సినిమా తర్వాత నేను డెఫినెట్లీ ఆ జానర్ సినిమాలు కూడా చేస్తానండి. థ్యాంక్ యూ. సో హీరోని ఒప్పించడానికి మీరు చెప్పిన పాయింట్ ఏంటి అసలు సినిమాలో? టోటల్గా సిటీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ దీంట్లోనే ఉంటుంది ఆ సినిమా. అదే సార్, అంటే జెన్యున్గా చెప్పాలంటే నేను హీరోని ఒప్పించడానికి పెద్ద కష్టపడలేదండి.
ఎందుకంటే నాకు హీరో గారు నాకు 5 ఇయర్స్ నుంచి నాకు పరిచయం అండి. తనను చూస్తూ నేను ఒక కథ రాసుకున్నప్పుడు కొంచెం తన వైపు బెండ్ చేసి నేను కథ రాశానండి, తన బాడీ లాంగ్వేజ్కి, తన యాటిట్యూడ్కి. సో ఆటోమేటిక్గా కథ అనేది తనకు టైలర్ మేడ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇస్మాయిల్. హలో హలో అండి. మేడం. ఇస్మాయిల్ గారు, ఇప్పుడు గ్లామర్ రోల్స్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇటువంటి రోల్స్ చేసుకున్నారు లేకపోతే డ్రెస్సింగ్ చేంజ్ చేస్తుంటే అసలు గ్లామర్ రోల్స్ మీనింగ్ ఏంటి మీ దృష్టిలో? అలా ఏం లేదు. అంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాళ్ళకి నచ్చినట్టు ఒక క్యారెక్టర్ రాసుకుంటారు, దానికి తగ్గట్టు మనం చేయగలిగితే మనం చేయాలి, లేదంటే లేదు. అందులో కామెంటరీ జడ్జ్మెంట్ ఏం లేదు. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. మీరు గ్లామర్ రోల్స్ చేయడానికి ఓపెన్గా ఉన్నారా లేదా? యా, ఉన్నాను. క్వశ్చన్ మొహమాట పడకుండా అడిగాను నేను. అనురూప్ గారు, సో ఇందాక మాట్లాడుతూ చాలా ఫన్నీగా, చాలా చక్కగా, ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా చక్కగా మొత్తం స్టేజ్ మొత్తానికి బాగా యాక్టివ్ చేశారు. సో ఈ సినిమాలో క్యారెక్టర్ అంతా అట్లానే ఉంటుందా? అంతే ఉంటుంది సార్. అంతా దాని నుంచే ఇంకా ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యట్ అనిపిస్తుంది. అలానే ఉంటుంది సినిమా అంతా కూడా. సో సో ఎన్ని రోజులు ఈ సినిమాకి క్యారెక్టర్ పని చేశారు? ఇది ఒక 1 year నుంచి అవుతుందండి. లైక్ ఈ క్యారెక్టర్ లైక్ షూట్ అయితే 2-3 months నుంచి, కానీ నేను ప్రిపేర్ అవ్వడం కానీ, ఆదిత్యతో కూర్చొని స్క్రిప్ట్ మీద అంతా నేర్చుకోవడం కానీ అంతా ఒక 1 year ప్రాసెస్. లాస్ట్ వరకు డబ్బింగ్ అదంతా అయిపోయే వరకు ఇట్ వాస్ 1 year ప్రాసెస్. సో ఈ కాంబినేషన్ సీన్లు చేస్తున్నప్పుడు కొద్దిగా టఫ్గా ఉంటాయి. ఈ సినిమాలు ఎక్కడ టఫ్గా చేశాను, బాగా చేయలేదు అని అనిపించింది మీ పర్సనల్గా? అలా అంటే ముందు రిహర్స్ చేస్తుండే, సో అక్కడే చెప్పేస్తుండే అన్నీ. సో ఒక షార్ట్లో అయితే అలా ఏమయ్యేది కదా, ఎందుకంటే వీఆర్ లిటిల్ ప్రిపేర్డ్ ఆల్సో. కొంచెం షార్ట్ పెట్టేసరికి ఇంకా డిఓపి అంతా వచ్చి ఇట్స్ లైక్ చాలామంది రెస్పాన్సిబుల్ ఉంటారు కదా షార్ట్ పెట్టినప్పుడు. సో దానికంటే ముందే అవుతుండే ఇంప్రొవైజేషన్స్ అవన్నీ. కానీ ఒకసారి షార్ట్ పెట్టాక అలా ఏమనిపించలేదు. వి వెంట్ విత్ ద ఫ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విశ్వంత్ గారు, సో డైరెక్టర్ గారు మనకి ఇందాక చేసిన ఫన్ ఏదైతే ఉందో చూసుకుంటే మనకు మామూలుగా ఇంత హిలారియస్గా చేస్తున్న రీసెంట్ టైమ్స్లో అనుదీప్ గారు గుర్తొస్తారు మనకి. సో ఈ సినిమా ఆయనతో చేసేటప్పుడు సెట్స్ పైన కూడా ఆయన ఇలాగే ఉన్నారా ఫన్నీగా, లేదంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సీరియస్గా ఉండి ఇలా ఏమన్నా జరగడం? ఏమనంటే సెట్ పైన కొంచెం పాపం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ A to Z అన్నీ. అక్కడ అన్నీ మీద వేసుకున్నాడు కొంచెం, అందుకే బరువు తగ్గాడు కూడా అప్పుడు. బట్ అదర్వైజ్ సెట్ తర్వాత రాత్రులది ఆయన క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము కూడా కొంచెం కాంప్లిమెంట్ చేసుకుంటాం కదా ఒకళ్ళకొకళ్ళు. సో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు, తనకి ఏం కావాలో తెలుసు కాబట్టి పర్లేదు రిలాక్స్ అవ్వు నేను చేస్తానని చెప్పి మేమే చేసుకునేవాళ్ళం. సో అలాగా ఐ థింక్ అనుదీప్తో కంపారిజన్ అంటే ఏమండి, వాళ్ళందరూ సేమ్ బ్యాచ్ అండి, వీళ్ళందరూ సేమ్ ఫ్రెండ్స్. సో అది రబ్ అవుతాయండి, ఆ ఎనర్జీలు రబ్ అయిపోతాయి. వాళ్ళు రబ్ చేసింది ఇప్పుడు నాకు వచ్చింది. ఓ పక్క నుంచి అటే ఆయన రుద్దుతున్నాడు, ఓ పక్క నుంచి ఈయన రుద్దుతున్నాడు. అవ్వడం కష్టం, జస్ట్ 4 లైట్లు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం మ్యాక్సిమం. ఆదిత్య గారు, ఈ సినిమాలో 2 to 3 scenes చేశారని అన్నాం ఆర్టిస్ట్గా, మీరు కూడా? లేదు సార్, ఒకటే సీన్ చేశాను సార్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, సో చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి అంటే డైరెక్టర్గా మా ఆర్టిస్ట్ అనుకోవచ్చా? ఇంకా లేదు సార్, ఆ ఒక్క సీన్ చేశాను సార్. చేసినందుకు కూడా కొన్నిసార్లు ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పి అనిపించింది సార్ నాకు. సార్ ఇంకో సెంటిమెంట్ ఉంది, సినిమాలో డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తే పెద్ద హిట్ అవుతుంది సార్. హిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అది సాంప్రదాయంగా ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అన్ని సాంప్రదాయాలు అనుకోకుండా మేము సాంప్రదాయబద్ధంగా చేస్తాం సినిమా. సో ఇట్లా గెస్ట్ కనిపించే వాళ్ళు కూడా పెద్ద హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఇస్తుంది సినిమా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఆదిత్య గారు సార్, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఇందులో కామెడీ మీ రియల్ లైఫ్లో జరిగినవా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నావు సార్? లేదు సార్, అంటే యాక్చువల్గా నేను భీమనేని గారి దగ్గర 4 years చేశాను కదండి. అప్పటికి అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ కాలేదండి, ఉపేంద్ర నాయక్ గారు డైరెక్టర్ కాలేదు. చాలామంది రైటర్స్ నేను సేమ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేసేవాడినండి. సో భీమనేని గారికి ఆ క్రియేట్ ఇవ్వాలి, అంతమందితో కలిసి వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు. సో అక్కడి నుంచి నాకు కామెడీ మీద కొంచెం పట్టుందండి. సో కొంచెం ఈజీగా రాయగలుగుతానండి నేను కామెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అసలు చాలా బాగా అడిగారు, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చెప్పారు, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ June 7th నమో వచ్చేస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్నీలో ఇప్పటివరకు చాలా శ్రద్ధగా వింటున్న కెమెరాల వెనకాల ఉన్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ.
నేను ఇంకా అసలు ఎండ్ కూడా చేయట్లేదు సతీష్, నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పేస్తున్నాను అనమాట. డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి. సో థ్యాంక్ యూ. మీరు అయిపోయింది, నేనే అడుగుతాను, దానికో స్పెషల్ సెటప్ ఉంటుంది. సో మనం కొంతసేపు మీరు కాస్త బ్రేక్ తీసుకోవచ్చు, అట్లా ఊపిరి పీల్చుకొని రావచ్చు మళ్ళా.